సంవత్సరం మొత్తం కష్టపడి మాపట్టెలిగింత మందు సుక్కేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని మా పెనిమిటి చెప్తాడు. ఇక తాగి మంచిగుంటాడా అంటే నాతో లొల్లి పెట్టుకొని నేను పుట్టింటికి పోయేదాకా అవుతుంది పంచాయతీ. నాకే గిట్లయితే ఇంకా 2 లక్షల మంది దొంగతనం చేసిన ఆనింట్లో ఎట్లుంటుందో పరిస్థితి చూడు రోపారి. దినామంతా పనిచేసి మాపటీలు గింత సుక్కేసుకుంటే ఎంత మంచిగా ఉంటది కదా పానము. నువ్వేంద్రా వారి ఈ సమయంలోకి మందు ముచ్చట మాట్లాడి ఇంట్లో ఉన్న మా మొగోళ్లను పాడు చేస్తున్నావు అని ఆడోళ్ళు గరం అయితే, అబ్బా మంచి ముచ్చట చెప్పిండీడు, ఇంకో అర్ధ గంటల వైన్స్ కొట్టాలు బంద్ అయితే అని బుర్రున బండేసుకొని మొగోళ్ళు పోతారు. అంతేనా కాదా చెప్పుర్రి. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. పైన షెడ్డుకే పొక్క పెట్టిర్రు. ఏం దుఃఖం ఇది? వాళ్ళకని చూస్తుంటే మందు దుఃఖం లెక్కనే ఉన్నది గాని మరి కోటర్ సీసా బుడ్డీలు అవుపిస్తలేవు. ఇప్పుడు గీ వీడియో చూడుర్రి. గిదైతే మంచిగానే అవుపిస్తుంది వైన్స్ లెక్కనే. మరిగా ముచ్చటేందంటే కృష్ణా జిల్లా మైలవరంలా ఒకటే దినాము 2 ప్రభుత్వ మందు దుకాణంలో దొంగలు పడ్డరటనుల్లా. బైపాస్ రోడ్ల వాకిన్ స్టోర్ లో ఒకటి, ఇంకోటేమో పశువుల దవాఖానా దగ్గరలో ఉన్న మందు దుకాణంలో చోరీ అయిందట. ఇక షట్టర్ వాళ్ళకు కొడితే గోడగూల కొడితే సప్పుడు అవుతుందని పైకప్పు రేకులు కత్తరించి దూరిరట తాగుబోతు దొంగలు. మొత్తం 2 షాపులలో కలిసి ఏం లేదన్నా 2,20,000 రూపాయల మందును దొంగతనం చేసిరట. ఇక దీని మీద పోలీసోళ్లు దర్యాప్తు మొదలు పెట్టిరట. 2 లక్షల మందును పట్టుకపోయి ఎన్ని దినాలు తాగుతాడో పోర్రి అని సోచాయిస్తున్నారట ఆ ఊర్లో నైట్ అయితే సుక్కగొట్టే మందు బాబులు.